అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ప్రణామాలు. స్వాధ్యాయ యోగ సీరీస్‌కి స్వాగతం, సుస్వాగతం. మనం జీసస్ మరియు బుద్ధ యొక్క ఎన్నో జన్మల బంధం అందులో ఆ పుస్తకం గురించి తెలుసుకుంటున్నాం. మరి అందులో భాగంగా ఇంకా కొంత మిగిలి ఉంది కాబట్టి ఈరోజు మనం ఇంకొన్ని వారి ముఖ్యమైనవి 6 జన్మల్లో మనం ఒక 2 జన్మల గురించి తెలుసుకుందాం ఈసారి. మొదటి జన్మ ఆల్రెడీ మనం ఇంతకు ముందు క్లాస్‌లో తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నట్టయితే, మొదటి జన్మ వాళ్ళు తీసుకున్న దాంట్లో ఇందులో వీళ్ళు 40 జన్మలు కలిసి తీసుకున్నారండి. సో, అందులో మనం ముఖ్యమైనవి ఒక 6 జన్మలు మాత్రమే ఆర్టెన్ అండ్ పర్సా అనే ఇద్దరు మాస్టర్స్ వాళ్ళు సజీవంగా వచ్చి మన ఆథర్ అయిన గ్యారీ ఆర్ రెనార్డ్‌కి వచ్చి చెప్తారు. సో, అందులో కలిగిన మొదటి జన్మ గురించి మరొకసారి మళ్ళీ తెలుసుకుందాం. మొదటి జన్మ వచ్చేసి జీసస్ సాకా అనే పేరుతో పుట్టారు. బుద్ధ హిరోజి అనే పేరుతో పుట్టారు. జీసస్ ఒక మగవాడిగా, మరి బుద్ధ ఒక అమ్మాయిగా పుట్టారు. ఎక్కడ అంటే జపాన్‌లో క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం పుట్టారు. అప్పటి వాళ్ళ మతం షింటోయిజం అంటారన్నమాట. ఇప్పుడు ఎలా హిందూయిజము, క్రిస్టియానిటీ, ఇస్లాం ఎలా అయితే ఉన్నాయో అప్పట్లో షింటోయిజం అనేది కూడా ఉంటుంది. మరి వారిరువురి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే మైత్రి, ఫ్రెండ్‌షిప్. మంచి మిత్రులన్నమాట. సో, ఇద్దరికీ కలిపి మెగుమి అనే ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉండేది. మరి మెగుమి అనే అమ్మాయి జీసస్ అంటే సకాని ఎక్కువగా ఇష్టపడింది. మరి అప్పట్లో రాజ సంస్కృతి ఎక్కువగా ఉండింది కాబట్టి వాళ్ళు ఇష్టపడినా పెళ్లి చేసుకోలేకపోయారు. ఈ అమ్మాయి ఇద్దరు ఈ అమ్మాయిని ఇష్టపడ్డారు అన్న విషయం ఒకరికొకరు తెలుసుకొని మరి కొన్ని రోజులు మాట్లాడకుండా అసూయతో ఉంటారన్నమాట. తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఉన్నది మైత్రి కాబట్టి మరి వాళ్ళ ప్రయాణం కూడా ఎక్కువగా సజ్జన సాంగత్యంతో ఉండేది. అసలు ఈ జీవితం ఏంటి ఇలా ఉంది? ఈ పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయి? ఈ దేవుడు అనేవాడు ఎవడైనా ఇలాంటిది సృష్టిస్తాడా? ఒకవేళ దేవుడు అనేవాడు ఇలాంటివి సృష్టిస్తే అసలు వాడు దేవుడేనా? అనే ఒక కంక్లూజన్‌కి వాళ్ళొచ్చారు. సో, వాళ్ళకి శ్వాస శక్తి గురించి వాళ్ళు చాలా తెలుసుకున్నారు. సో, అట్లా ధ్యానం చేశారు. సజ్జన సాంగత్యం విరివిగా ఉండేది. అట్లా ఇట్లా కాదు. మామూలు మాటలు ఇలాంటివి ఉండేవి కాదండి. వాళ్ళ మధ్యలో సజ్జన సాంగత్యం అంటే అసలు ఈ జీవితం ఏంటి? పరిస్థితులేంటి? వ్యవహారాలేంటి? భావాలేంటి? ఉద్వేగాలేంటి? అంటే వీటి గురించి ఎక్కువగా డిస్కషన్ చేసుకునేవాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు సమంజసం? ఎంతవరకు సత్యము? ఏంటి కథ? అని ఇట్లా వాళ్ళ డిస్కషన్స్ అనేవి ఎప్పుడు ఉండేవి వాళ్ళ మధ్య. సో, ద్వంద్వత్వంలో ఉన్నా కూడా ఎన్నో ప్రశ్నలు అనేవి వాళ్ళు వేసేవాళ్ళు. అసలు ఈ జీవితం ఏంటి అని. వాళ్ళు జంతువులతో మాట్లాడేవాళ్ళు. ప్రాక్టీస్ బాగా చేసేవాళ్ళు. తెలియడం అంటే రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం అనేది వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. ఒక విషయం నాకు తెలుసు అనంటే దాన్ని నువ్వు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసినట్లయితేనే అది విషయం నీకు తెలిసింది అని అర్థం. సో, మెగుమి అనే ఆ అమ్మాయికి కూడా మరి సక అంటే ఇష్టం ఉండేది. కానీ అప్పట్లో ఉన్న రాజ సంస్కృతికి తల వంచవలసొచ్చింది. మరి అలానే ఇష్టం లేకుండానే మరి వేరే వాళ్ళని వివాహం చేసుకొని పిల్లల్ని కనడం, మరి ఆ జీవితం గడపవలసొచ్చింది. సో, ఓకే. ఈ అమ్మాయి ఇద్దరికీ దక్కలేదు కాబట్టి ఇద్దరు కొంచెం అసూయతో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్నారు. మరి విడిపోయారు. ఇద్దరు సక మరి హిరోజి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయినా కూడాను ఈ అమ్మాయి విషయంలో తగాదా వచ్చి వాళ్ళు విడిపోయారు. కానీ మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నారు. మరి ఎంతైనా మరి ఆత్మ యొక్క జ్ఞానం అనేది వాళ్ళలో ఉంది కాబట్టి, మళ్ళీ వాళ్ళ ఆత్మ పాఠం ఏంటనేది వాళ్ళు తెలుసుకున్నారు. ఆత్మ పాఠాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలిక్కడ. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆత్మ పాఠాలనేవి తెలుసుకోవాలి. సో, అలానే వాళ్ళు గూడా వాళ్ళ ఆత్మ పాఠం అనేది తెలుసుకొని మళ్ళీ కలుసుకున్నారు. సో, ఇందులో ఏం చెప్తున్నారు అంటే, ఎంత త్వరగా నువ్వు క్షమిస్తే, నీ ఆధ్యాత్మిక పురోగతి అనేది అంత చక్కగా త్వరితగతిలో ఉంటుంది. మనం ఇంతకు ముందు క్లాస్‌లోనే తెలుసుకున్నాం. క్షమ అంటే ఏంటి అంటే, నేను క్షమించాను పో అనంటారు. అక్కడేదో వాడు తప్పు చేశాడు, ఇటు వాడు కరెక్ట్ చేశాడు అని ఫీలింగ్‌తో. కానీ యాక్చువల్‌గా జీసస్ అండ్ బుద్ధ పుస్తకంలో చదివిన తర్వాత అసలైన క్షమ అంటే ఏంటి వాళ్ళు చెప్తున్నారంటే, క్షమ అంటే నువ్వు ఈగో పరంగా ఆలోచించకూడదు. నువ్వు ఆత్మ పరంగా ఆలోచించాలి. ఈగో పరంగా అంటే అన్ని భావావేశాలు వస్తాయి. కోపం, ఆవేశం, పొగరు, బాధ, దుఃఖం అన్నీ వస్తాయి. సో, ఆ ఎమోషన్స్‌తో కాకుండా నువ్వు ఆత్మ యొక్క స్పృహలో ఉండి నువ్వు ఎప్పుడైతే ఉంటావో అది అసలు యాక్చువల్‌గా క్షమించడం అంటే అది. క్షమ అంటే అది. సో, మనం ఎందుకు క్షమించాలి? క్షమిస్తే కానీ మన ఆధ్యాత్మిక పురోగతి అనేది త్వరితగతిన మనకి ఉండదు. ఈ విషయాన్ని వాళ్ళు అద్భుతంగా
ఆకలింపు చేసుకున్నారు, దాన్ని ఆచరణలో పెట్టారు. ఎప్పుడైనా మనము ఏదైతే మన జ్ఞానం, మన ఆత్మజ్ఞానం అనేది మనతో ఎప్పుడూ ఉంటుంది. అది ఎక్కడికి పోదు. ఈ జీవితంలో పొరపాట్లు మనం చేసినా, మళ్ళీ మన జ్ఞానం, మన కాంతి మనల్ని సరైన దారిలో పెట్టే విధంగానే ఉంటుంది. సో, అదే ఇరువురి విషయంలో కూడా జరిగింది. ఇలా వీళ్ళు ఒక జన్మ తీసుకున్నారు. సో, ఈ జన్మలో ఏంటి అంటే కంప్లీట్‌గా ఏకత్వంలో లేరు. కొంత ద్వంద్వత్వంలో వాళ్ళున్నారు. కొన్ని పాఠాలు వాళ్ళు నేర్చుకున్నారు. క్షమ అన్న పాయింట్‌ని వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో, ఈ జన్మ ఇలా జరిగిపోయింది. సో, ఇంకొక జన్మ గురించి చెప్తున్నారు మాస్టర్స్. ఏంటా జన్మ అంటే, రెండోది ముఖ్యమైన జన్మ ఏంటంటే, షావోలి అనే పేరుతో మన జీసస్ పుట్టారు. మరి బుద్ధ వచ్చేసి వోసన్ ఒక మగవారిగా పుట్టారు. షావోలి అనే పేరుతో జీసస్ ఒక స్త్రీగా పుడితే, బుద్ధ వచ్చేసి వాసన్ అంటే ఒక పురుషుడిగా జన్మ తీసుకున్నారు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం. అప్పటి మతం ఏంటి అంటే టావోయిజం. ఈ పేరు కొంతమంది వినే ఉంటారు. టావోయిజం అనేది. సో, ఆ టావోయిజం అనే యొక్క మతంలో వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ ఇరువురి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే ఈసారి ప్రేమ. ఒక ఇద్దరు రొమాంటిక్ రిలేషన్‌షిప్ ప్రేమించుకున్నారు. ప్రేమ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది. సో, వీళ్ళ గురువు అప్పట్లో అంటే వీళ్ళకి ఆల్రెడీ ఆత్మజ్ఞానం ఉంది. కొన్ని సాధనలు చేశారు. మరి శ్వాస యొక్క ప్రాముఖ్యత ముందు జన్మల్లో తెలుసుకున్నారు. సాధన చేశారు కాబట్టి, వాళ్ళకి కొన్ని శక్తులున్నాయి. జరగబోయే ముందుగా తెలియడం ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలుసు. ఆ శక్తులొచ్చాయి. ఆ శక్తులొచ్చేసరికి వీళ్ళిద్దరూ ఇరుగు పొరుగు వాళ్ళనమాట. జీసస్, బుద్ధ ఇరుగు పొరుగు వారుగా పుట్టారు. ఈ అమ్మాయి, అబ్బాయిగా. షావోలి, వాసన్. సో, వాళ్ళిద్దరికీ శక్తులు ఉండేసరికి ఇంట్లో వాళ్ళు పసిగట్టి ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిపించడం, వాళ్ళకి కావాల్సినవి ప్రశ్నలు వేయడం, ప్రశ్నలకు సమాధానాలు రావడం, మరి వీళ్ళకి బహుమతులుగా బంగారాన్ని, డబ్బుల్ని ఇలాంటివన్నీ ఇవ్వడం. ఇలా జరుగుతా ఉండేది. కొత్తలో వాళ్ళ తల్లిదండ్రులు కంగారు కూడా పడ్డారు. ఏంటి వీళ్ళన్నీ జరగబోయేవన్నీ ముందుగానే చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇలా వాడుకోవడం మొదలుపెట్టారు. సో, నెక్స్ట్ వీళ్ళేం చేశారు అంటే, వీళ్ళకి కూడా ఒక పాయింట్ వచ్చింది. ఆ ఆత్మజ్ఞానం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో ఒక పాయింట్ వస్తుంది. ఏంటి ఇంతేనా? ఇంకేదన్నా ఉందా తెలుసుకోవాల్సింది అని. ఆ ప్రయాణంలో ఉన్నారు కాబట్టి. సో, అందుకని ఏం చేశారు వాళ్ళు చెప్పా పెట్టకుండా ఇద్దరు పారిపోయారు ఒకరోజు. డబ్బు, బంగారం అవి తీసుకొని పారిపోయారు. పారిపోయి ఎక్కడికెళ్ళిపోయారు అంటే, ఒక గురువుగారి దగ్గరికెళ్ళిపోయారు. ఆ గురువుగారి పేరేంటి అంటే లావుట్జు. లావుట్జు ఈ పేరు కూడా మనం వినే ఉంటారు. చైనీస్ మాస్టర్స్‌లో ఎంతో మంది గొప్ప గొప్ప మహానుభావులున్నారు. అందులో వన్ ఆఫ్ ది మాస్టర్ ఎవరు అంటే లావుట్జు. సో, ఈయన కోట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో, ఈయన దగ్గర చేరారు. ఈయన ఏం చెప్పారు అంటే ఏకత్వం గురించి చెప్పేవాడు. త్యజించాలి అని త్యజించడం దాని గురించి కూడా వివరణ ఇచ్చారు. ఇక్కడ వాళ్ళకొక అద్భుతమైన చక్కటి స్టెప్ పడింది. సో, లావుట్జు అనే ఆయన ఏం చెప్పేవారు అంటే, ప్రపంచంలోని సుఖాలను త్యజించాలంటే వాటిని మనం నిరాకరిస్తూ ఆ భ్రమను నిజం చేస్తున్నట్టు లెక్క అని చెప్పేవారు. ఇప్పుడు నాకిది వద్దు, నాకు పలానాది వద్దు, ఇది వద్దు, వద్దు, వద్దు అని చెప్పుకుంటూ వచ్చామనుకోండి, డబ్బు మంచిది కాదు, డబ్బు చెడ్డది అని చెప్పి మనం దాన్ని నిరాకరిస్తూ వస్తూ ఉన్నామనుకోండి, ఆ యొక్క భ్రమని మన మనసులో దాన్ని నిజం చేస్తున్నట్టు లెక్క. అలా మానసికంగా అలా తయారవుతుంది. సో, ఈ ఇగో అన్నది చాలా 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 శక్తివంతమైంది. ఎంతో ట్రిక్‌తో ఉన్నదన్నమాట. సో, మన వాళ్ళేం చెప్తారు, మనం మామూలుగా ఇక్కడ అంటే దాన్ని వదిలేయాలి, దీన్ని వదిలేయాలి, దీన్ని త్యజించాలి అంటారు. ఎప్పుడైతే నువ్వు అలాంటి భావంతో ఉంటావో, దాన్ని నీ మనసులో బాగా స్థిరత్వంగా పెంచుకుంటూ వస్తావు. ఆ భ్రమని ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఇంకా బలం చేకూరుస్తూ ఉంటావు. నువ్వు దేన్నైతే నిరాకరిస్తూ వస్తూ ఉంటావో, దానికి నువ్వు ఎక్కువ బలం ఇస్తూ ఉంటావు. దేన్నైతే నువ్వు దాని పాటికి దాన్ని వదిలేస్తావో, అప్పుడు అది మారుతుంది. అది మాయమైపోతుంది. సో, అది ఎప్పుడు పనికిరాదు. మధ్య మార్గం ఉండాలి అని లావుట్జు చెప్పేవారు. సో, అక్కడ ఒక మంచి చక్కటి బీజం పడిందనమాట. సో, ఆయన ఏం చెప్పేవాళ్ళు అంటే, మీరు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నార్మల్‌గా ఉండండి. మామూలుగా ఉండండి. ఈజీగా తీసుకోమని చెప్పట్లేదు. లైట్ తీసుకోమని చెప్పట్లేదు. నార్మల్‌గా మామూలుగా ఉండండి. కొంత మీరు అవగాహన చేసుకోండి. నార్మల్‌గా ఉండడం అంటే ఏంటి? అదంటే హాయిగా, ఈజీగా తీసుకోవడం అంటే ఏంటి? ఓ పక్క కడుపులో ఆకలేస్తోంది. ఓ పక్క ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి.
ఒక డబ్బులు లేవు, ఇట్లాంటి సమస్యల్లో ఉన్నప్పుడు మీరు లైట్ తీసుకోమని ఎలా చెప్తారు అని. లైట్ తీసుకోమని, ఈజీ తీసుకోమని చెప్పట్లేదు ఇక్కడ ఆయన. నార్మల్‌గా ఉండండి, మామూలుగా ఉండండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ ఒక్కళ్ళకే ఉన్నాయా? లేదు. చాలా మందికుంటాయి. సో, మనం మామూలుగా తీసుకోవడానికి, ఈజీగా తీసుకోవడానికి మధ్య తేడాని గమనించుకోవాలి. సో, ఇక్కడ ఆయన అదే చెప్తున్నారు. త్యజించడం అంటే ఏదైతే మీరు భ్రమపడుతున్నారో దాన్ని నిజం చేస్తున్నట్టు లెక్క. అది సరికాదు. మీరు దాన్ని ఆహ్, త్యజించడం అంటే మనసులో ఉన్న భ్రమని నిజం చేయడం. సో, మధ్య మార్గంలో మీరుండాలి అని చెప్పేసని చెప్పేవాళ్ళు. అందుకే మధ్య మార్గం, మిడిల్ పాత్ అంటారు. ఇదే మనకు బుద్ధుడు ప్రబోధించింది. సో, లావు ట్జు బుద్ధకి మొదటి మెట్టయ్యారు ఈ విషయంలో. సో, ఒకసారి లావు ట్జు ఎలా చేసేవాళ్ళంటే, ఆయన దగ్గర శిష్యులుగా ఉండాలి అంటే, వీళ్ళిద్దరూ అమ్మాయి, అబ్బాయి పారిపోయి వచ్చేసారు. డబ్బులు అవి తీసుకొని పారిపోయి వచ్చేసారు. మరి లావు ట్జు దగ్గర శిష్యరికం తీసుకుందాం అనుకున్నారు. మరి లావు ట్జు దగ్గర అమ్మాయిలకి ప్రవేశం లేదు. మరేం చేద్దాము అని, సరే చూద్దాము ఎన్ని రోజులుంటుందని. కానీ లావు ట్జు ఆహ్వానించారు. వీళ్ళిద్దరి యొక్క తాపత్రయము, ఆ జ్ఞానం అది చూసి ఓకే అని చెప్పేసని ఉంచుకున్నారు. వీళ్ళు కూడా ఏంటంటే స్థిరపడలేదు లావు ట్జు దగ్గర. చూద్దాం ఈ గురువు మాత్రం ఎంతవరకు ఉంటారు, ఎంతవరకు చెప్తారు, ఇది మనకి ఎంతవరకు సరిపోతుంది, ఏంటి అనేది చూద్దాము అని చెప్పేసని వాళ్ళు వేచి చూసారు. కొన్ని రోజులు చూద్దాం, కొన్ని నెలలు చూద్దాం ఈ గురువు గారి దగ్గర. సరే ఇంతవరకు బానే ఉంది. మధ్య మార్గం చెప్పారు. ఓకే. అయితే ఆ లావు ట్జు ఏం చేసేవారంటే, కొంతమంది శిష్యులు వాళ్ళ పురోగమనం అది చూసుకుని, ఆ శిష్యులతో విడివిడిగా మాట్లాడుతూ వచ్చేవాడు. అలా లావు ట్జు ఓసారి వాసన్ అంటే బుద్ధుడితో కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. ఆ మాట్లాడడంలో వాళ్ళ సంభాషణ ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయన ఏం చెప్తున్నారు లావు ట్జు ఓసన్‌కి అంటే బుద్ధుడికి అంటే, గౌరవాన్ని త్యజించండి. ఏదైనా కావాలి అని కోరుకోవడమే దానికి బందీ అయిపోవడం అని అర్థం. ఏమి అవసరం లేకపోతే అదే సంపద. నువ్వేదైనా కావాలి, కావాలి, కావాలి అని కోరుకుంటున్న ప్రతిసారి నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో దానికి నువ్వు బందీ అయిపోయావు. ఎప్పుడైతే నాకు ఏమీ అక్కర్లేదు అని చెప్పేసని నువ్వు హాయిగా ఉంటావో, వదిలేస్తావో అదే పెద్ద సంపద. సో, ఈ విషయాన్ని లావు ట్జు ఓసాన్‌కి చెప్పేవారు. చెప్పినప్పుడు మరి ఓసన్ ఏం చెప్పారు అంటే, మరి నేను ఏమి చేయాలో నాకెలా తెలుస్తుంది? అప్పుడు లావు ట్జు అంటున్నారు, ఏం చేయవలసిన అవసరం లేదు. టావోయిజం అనే మతంలో ఉన్నారు కదా! టావో. టావో అంటే శూన్యం. శూన్యం అంటే ఏ యొక్క ఎజెండా, పర్పస్ అంటూ ఏమీ లేకపోవడమే. జీవితం అనేది ఒక భ్రమ. అర్థం లేనిది. దానికి ఎజెండా అంటూ ఇంకా ఎందుకు అని చెప్తున్నారాయన. వాళ్ళ సంభాషణ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. సో, అయితే ఒక భ్రమ, అర్థం లేని దానికి ఎజెండా ఎందుకు అని అంటున్నారు లావు ట్జు. మరి దేని నుండి నేను స్వతంత్రులనవ్వాలి అని అడుగుతున్నారు ఓసాన్. అప్పుడు లావు ట్జు అంటున్నారు, అదే కదా! అవసరమే లేదు ఏమి. అసలు మనం హాయిగా అలా వదిలేసేయండి. లైఫ్‌లో ఒక ఎజెండా అంటూ ఏమీ లేదు అని ఇట్లా చెప్తున్నారు. కానీ ఓసన్‌కి ఎక్కడో ఏదో లిమిట్ కనిపిస్తోంది లావు ట్జు యొక్క బోధనలో. జీవితానికి ఎజెండా లేదు. జీవితంలో ఏమీ కోరుకోక్కర్లేదంటున్నారు. ఓకే. బానే ఉంది. జీవితానికంటూ ఒక అర్థం లేదు. జీవితానికి అంటే ఒక శూన్యం. ఎజెండా లేదు. ఏమీ లేదంటున్నారు. మరి నేను దేని నుండి స్వతంత్రులవ్వాలి? ఫ్రీడమ్ అనేది నాకెక్కడి నుంచొస్తుంది? స్వేచ్ఛ అనేది. దేని నుంచి నేను స్వతంత్రులవ్వాలి? ఇలాంటి క్వెషన్ ఏస్తున్నారు. ఏసినప్పుడు లావు ట్జు ఇచ్చిన సమాధానం అనేది ఓసన్‌కి అంత తృప్తికరంగా లేదు. సమాధాన పరచలేకపోయారు. ఎక్కడో ఏదో లిమిట్ కనిపిస్తోంది లావు ట్జు బోధన. ఓసన్‌కి అద్భుత ధ్యాన అనుభవం అనేది వచ్చింది ఒకసారి. ఆయన ధ్యానం బాగా చేసేవారు గదా! సో, శరీరం యొక్క స్పృహ కోల్పోయారు. మనస్సు నుండి అన్నీ వస్తున్నాయని గ్రహించారు. ఎక్కడి నుంచొస్తున్నాయి? మనసు నుంచొస్తున్నాయి ఇవన్నీ కూడా. మన ఆవేశాలు, మన ఆలోచనలు, మన భావావేశాలు ఏవైనా కూడాను ఎక్కడి నుంచొస్తున్నాయి అంటే, శరీర స్పృహ పోయిన తర్వాత ఆయనకు అర్థమైందేంటంటే, మన మనసులోంచి వస్తున్నాయి. సో, మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఏంటి? ఒక ప్రొజెక్టర్ లాగా. నీ లోపల కోపం ఉందా? ఓహో! ఓకే. ఒక కోపం ఉందన్నమాట లోపల. ఉంది కాబట్టే మనం దాన్ని బయటికి వ్యక్తపరిచాం. నీ లోపల అసూయ ఉందా? అవును. అది లోపల ఉంది కాబట్టే అది బయటకి వ్యక్తీకరించాం. నీ లోపల అసూయ ఉందా? నీ లోపల ఆనందం ఉందా? ఏదైనా కానీ, ఏదైతే లోపల ఉందో దాన్నే మనం వ్యక్తపరుస్తున్నాం. సో, షావోలి అంటే జీసస్ అమ్మాయిగా పుట్టారు కాబట్టి ఆమెకి మొత్తం విశ్వమంతా తనలోపే ఉంది. విశ్వము తను ఒకటే అయిపోయారు అన్న ఫీలింగ్ వచ్చేసిందన్నమాట. తన ధ్యాన అనుభవం అలా ఉంది. సో,
ఓసన్ యొక్క అనుభవం వేరేగా ఉంది, షావులి యొక్క అనుభవం వేరేగా ఉంది. ఓసన్కి ఏమైంది, కంప్లీట్ గా మనసు శరీరం అనేది మాయమైపోయి ఇంకా మనసులోంచి అన్ని బయటకు వస్తున్నాయి అన్నది ఆయనకి క్లారిటీ వచ్చింది. షావోలీకి వచ్చేసి ఈ మొత్తం యూనివర్స్ ఇంకా తను ఈ రెండు వేరుగా లేదు, రెండు ఒకటే, మొత్తం తనలోనే చూసుకుంది. సో ఇట్లా వాళ్ళిద్దరు ధ్యానానుభవాలు అనేది కలిగిన తర్వాత వాళ్ళ మధ్యలో డిస్కషన్స్ ఉండేవి. ఎప్పుడు సజ్జన సాంగత్యం ఇలానే ఉండేవి. ఒక బేసిక్ మనుషులు మాట్లాడే వాటిలాగా ఉండదు. ఎంతసేపు ఆత్మజ్ఞానం, జీవితం, ఇదేంటి, అదేంటి, ఇది ఇలా ఉంటే అదేంటి, ఇలానే ఉండదు వాళ్ళ సజ్జన సాంగత్యం. సో లావుడ్జీ ఇచ్చిన వివరణ అనేది వాళ్ళకి సరిపోలేదు. సో ఆ తర్వాత షావులి వాళ్ళు అండ్ ఓసన్ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. ఆ తర్వాత ఇంకా లావుడ్జీని వదిలేశారు. ఎందుకంటే పెళ్లి అనేది సరిపోదు, పెళ్లి చేసుకోకూడదు అని అంటారు. సో ఇంకా వదిలేశారు. తర్వాత ఇక్కడ ప్రయాణం ఎలా జరిగింది అంటే, ముందు జన్మలో షింటోయిజంలో ఏంటి అంటే ఏకత్వం గురించి తెలుసుకున్నారు, కానీ ఇంకా జీవించలేదు, ఇంకా ద్వంద్వత్వంలోనే ఉన్నారు. సో కొంచెం ఏకత్వం, కొంచెం ద్వంద్వత్వంలో ఉన్నారు. టావోయిజం అనేది ఈ జన్మకు వచ్చేసరికి వాళ్ళు ద్వంద్వత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. చూడండి ఎంత ఎంత ప్రోగ్రెస్ అనేది ప్రోగ్రెస్ ఉందో చూడండి, పురోగతి అనేది ఎంత ఉందో చూడండి. సో ఎలా వచ్చారు, ఎలా వాళ్ళలో ఇంత మార్పు వచ్చింది అంటే వాళ్ళు ఎంతో క్షమిస్తే కానీ ఇంత ముందుకు వెళ్ళలేరు. క్షమ అనేది అంత ఇంపార్టెంట్ ఇక్కడ. సో వాళ్ళిద్దరు ఇంకా పెళ్లి చేసుకున్నారు, లావుడ్జు గురువు గారిని వదిలేశారు. కానీ ఏమైంది అంటే అందరిలాగానే వీళ్ళు ఇంకా ఇంతవరకు వాళ్ళు పురోగమించారు అంటే వాళ్ళు గత జన్మల్లో చేసుకున్న ఎంతో ధ్యాన సాధన, ఎంతో సజ్జన సాంగత్యం వల్ల వాళ్ళు ఇంతవరకు రాగలిగారు. ప్రతిదీ ప్రశ్నలు వేసుకున్నారు. ఇదేంటి ఇలా ఉంది, అదేంటి అలా ఉంది, ఇదెందుకు అలా ఉంది, ప్రతి ఒక్క ముసుగుని వాళ్ళు తీసుకుంటూ వస్తూ వచ్చారు. ఆ క్షమ అన్న దాన్ని పర్ఫెక్ట్ గా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చారు కాబట్టే అంతవరకు వాళ్ళు వెళ్ళగలిగారు త్వరితగతిన. ఇందాక అది తెలుసుకున్నట్టు క్షమ ఉంటేనే మనం ఆధ్యాత్మిక పురోగతి అనేది ఎంతో త్వరితగతిన జరుగుతుంది. సో మరి నెక్స్ట్ ఇంకొక జన్మ గురించి తెలుసుకుందాం. ఇందులో ఏంటి అంటే హిందూయిజం. సో ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎంతో మంది ఇక్కడ లావుడ్జులో వాళ్ళు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు, అంతా బానే ఉంది. కానీ ఏమైంది అంటే మామూలుగా ఉండే ఆధ్యాత్మిక సాధనలా చేసే వాళ్ళు ఎలా అవుతా ఉన్నారో ఇక్కడ కూడా అంతే ఓవర్ గా చేసేసి బాడీని పట్టించుకోలేదు. బాడీని పట్టించుకోకపోయేసరికి ఏమైందంటే ఇద్దరు 27 సంవత్సరాలకే బాడీ వెకేట్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే బాడీ గురించి కేర్ తీసుకోలేదు, జాగ్రత్త తీసుకోలేదు, తిండి సరిగ్గా తినక ఇవన్నీ చేయడం వల్ల ఏమైంది అంటే వాళ్ళు త్వరగా బాడీ వెకేట్ చేయవలసి వచ్చింది. చాలా చిన్న వయసు 27 సంవత్సరాలకి వాళ్ళు బాడీ వెకేట్ చేయాల్సి వచ్చింది. కానీ వాళ్ళు ఎంతో ఆధ్యాత్మిక పురోగతి అనేది ఎంతో సాధించారు. సో నెక్స్ట్ మనం ఇంకొక లైఫ్ గురించి తెలుసుకుందాం. అందులో ఏంటి మూడవ ముఖ్యమైన లైఫ్ టైం ఏంటి అంటే జన్మ హిందూయిజంలో పుట్టారు. జీసస్ వచ్చేసి హరీష్ గా పుట్టారు, హరీష్ అనే పేరుతో మగవాడిగా. బుద్ధ కూడా పద్మజ్ అనే పేరుతో, ఇద్దరు మగవాళ్ళు. ఇద్దరు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం పుట్టారు. ఇద్దరు మధ్య రిలేషన్షిప్ ఏంటంటే కజిన్స్ గా పుట్టారు. అది భారతదేశంలో, హిందూయిజం అంటే భారతదేశం. సో ఇక్కడ డిఫరెంట్ గా ఉండింది ఈ జన్మలో. ఎలా జరిగింది వీళ్ళ ప్రయాణం అంటే వీళ్ళు హిందువులుగా పుట్టారు, పెరిగారు, అంతా బానే ఉంది. మరి హరీష్ అంటే జీసస్ కి వచ్చేసి కొంచెం ప్రాపంచిక అనుభవాల పట్ల ఆకర్షణ అనేది మొదలైంది. సో క్షమ యొక్క ఉద్దేశం ఏంటి అంటే కథను మార్చడం కాదు, కానీ దాని యొక్క ప్రభావం నుండి విడుదల కావడం. మరి అది ఆత్మకి ఎంతో అద్భుతంగా సాధ్యపడుతుంది. సో క్షమ యొక్క ఉద్దేశం ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ మానసికంగా నువ్వు బయటపడతావు. జరుగుతున్న వాటిలోంచి కాదు, జరగడం ఎలాన్నా జరగని, కానీ దాని యొక్క ప్రభావం ఇక్కడ పడకుండా నువ్వు చేసిన ప్రాక్టీస్ అనేది నీకు సాధన అవుతుంది. కొన్ని జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను కూడా ఇలానే అనుకున్నాను. ఇంత సాధన చేశాను, ఇంత చేశాను అని అనుకున్నాను. మరి ఏమైపోయింది నా సాధన, ఏమైపోయింది నా బ్యాలెన్స్, ఏమైపోయాయి నా భావావేశాల మీద కంట్రోల్ అని చెప్పేసి నేను కూడా అనుకునే సందర్భాలు ఎన్నోసార్లు. అట్లా ఎప్పుడు మన పట్ల మనకి ఎరుక అనేది ఉంటేనే ఎప్పుడైనా మనం పురోగమనం అనేది సాధ్యపడుతుంది. కొట్టుకుపోతాం, కానీ మళ్ళీ మనం కంట్రోల్ తెచ్చుకుంటూనే ఉండాలి.
ఎక్కడున్నాం? ఎందుకు ఇట్లా ఉంది? ఎందుకు అలా ఉంది? ఏంటి అని. ఎందుకంటే ఇందాక మనం తెలుసుకున్నట్టుగా లోపల ఏవైతే ఉన్నాయో అవే బయటకొస్తాయి. సో, బయటికొచ్చినప్పుడు నేను గమనించుకున్నదేంటంటే, ఓహో! ఇంకా ఇవి ఉన్నాయన్నమాట. ఓహో! ఈ విషయంలో ఇంకా నేను ఇంత అసూయతో ఉన్నాను. ఇంత కోపంతో ఉన్నాను. ఇంత బాధతో ఉన్నాను. ఇట్లా ఎన్నో విషయాలన్నీ బయటకొస్తా ఉంటాయి. ఎందుకంటే జీవితమే ప్రొజెక్టర్ ఇక్కడ. సో, అట్లా మన గురించి మనం తెలుసుకున్నప్పుడే మనము ఎంతో ఆధ్యాత్మిక పురోగతి అనేది సాధించగలుగుతాం. సో, ఇదిక్కడ వీళ్ళు హిందువులుగా పుట్టారు. అంతా బానే ఉంది. కానీ హరీష్ ఏంటి కొన్ని భౌతికమైన అనుభవాల పట్ల ఆకర్షణ అనేది ఆయనకి మొదలైంది. కానీ పద్మజ్, బుద్ధ అలా కాదు. ఆయనకసలు వీటి మీద ధ్యాస లేదు. ఆయనకి ఎంతసేపు జ్ఞాన ప్రకాశం వైపు ఆయన అడుగులు పడ్డాయి. సో, పురాణాలన్నీ చదివేశారాయన. ఇంకా అనుభవం అయితే రాలేదు. కానీ పురాణాలైతే అన్నీ చదివేశారు. సో, ముందు ఈయన హరీష్‌కి ఎలా ఉండేది అంటే ఇందాక చెప్పినట్టు ఆహ్, మన్ మా తాగడం, అమ్మాయిలు, పేకాట ఇట్లాంటివి ఈ వ్యసనాలన్నీ ఆకర్షణ ఆయనకి మొదలైంది. పద్మజ్ కజిన్ ఆయనకిష్టం లేదు. కానీ ఈయన కోసం అని ఈయనతో పాటు వచ్చేవాడన్నమాట. అంత ఇష్టం లేకపోయినా. ఓసారి ఏమైందంటే ఈ ఈ విషయాల్లో ఏమైంది అంటే ఈ విషయాల్లో ఏమైందంటే ఒకసారి ఆహ్, తాగుతున్నారు. తాగి గొడవ పడ్డారు. ఎవరు మన హరీష్ ఇంకా ఎవరెవరో. ఈ గొడవలో ఏమైంది అంటే పద్మజ్‌ని హరీష్ అనుకోకుండా కత్తితో పొడిచేస్తాడు కడుపులో. అదృష్టవశాత్తు ఏమవుతుందంటే అక్కడ పద్మజ్‌ని వెంటనే ఒక అక్కడున్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆయన ఫస్ట్ ఎయిడ్ చేసి మొత్తానికి ప్రాణాలతో బయటపడతాడు. కానీ హరీష్ చాలా కదిలిపోతాడు. ఇట్లాంటి పనులు చేశానేంటి ఆవేశంలో? ఎక్కడికి వెళ్తున్నాను నేను? ఎందుకు ఇట్లాంటి థాట్ వచ్చింది? ఎందుకు ఆయన కొట్టుకుపోలేదు? అంటే ఆయన చేసుకున్న సాధన ఆయనకి శ్రీరామ రక్ష అయింది. మనం చేసుకున్న సాధన, మన ఆత్మజ్ఞానం మనతోనే ఉంటుంది. తప్పుదారి పట్టాము అని మనకు అనిపించొచ్చు గాక, వెళ్తుండొచ్చు గాక, కానీ మన జ్ఞానం, మన కాంతి మనల్ని ఎప్పుడూ మళ్ళీ వెనక్కి పక్కకి సరైన దారిలో పెట్టడానికే చూస్తుంది. సో, అట్లానే మరి హరీష్ కూడా ఇట్లాంటి పని జరిగినప్పుడు తర్వాత ఆయన చాలా పశ్చాత్తాపపడ్డారు. పశ్చాత్తాపపడి ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి, ఆ వ్యసనాలన్నిటి నుంచి దూరంగా ఉండి, ఇంక మనం ఒక గురువు గారిని కలుసుకుందాం. మన జీవిత పరమార్థం ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసని ఇద్దరు బయలుదేరతారు. సరే ఇక్కడెవరో పేరు లేని గురువుగారు ఉన్నారని వాళ్ళు తెలుసుకుంటారు. మరి ఆయన్ని వెతుక్కుంటూ వెళ్తారు కానీ ఆయన దొరకరు. ఇంకోళ్ళెవరో దొరుకుతారు. అక్కడేంటంటే చాలా సమూహం ఉంటుంది. పెద్ద సమూహం. అక్కడ ఎంతో మంది శిష్యులుంటారు. సరే కూర్చుంటారు. వాళ్ళు వీళ్ళకేదో మత్తు మందు లాంటిదిస్తారు. గాంజా లాంటిదేదో. అదిస్తారు. అది తాగిన తర్వాత ఒక హాలుసినేషన్ అంటారు. ఏదో ఒక తిరుగుతున్నట్టు ఉంటుందన్నమాట. అదొక టైప్ ఆఫ్ భ్రమలాగా. అందులో వాళ్ళు వెళ్ళిపోయి ఏవేవో కనిపిస్తాయి. ఏవేవో కొన్ని అనుభవాలవుతాయన్నమాట వాళ్ళకి. సో, ఆ అనుభవాలయిన తర్వాత వాళ్ళు చాలా విషయాల గురించి వాళ్ళ అవగాహన ఆహ్, పెరుగుతుంది వాళ్ళకి. ఓహో! ఇంకా ఇన్ని విషయాల పట్ల నాకింకా ఉన్నాయన్నమాట. నేనిలా ఉన్నానన్నమాట. నేనలా ఉన్నానన్నమాట. అని చెప్పేసని వాళ్ళ గురించి వాళ్ళకి అవగాహన పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా వాళ్ళకి నచ్చదు. ఆ గురువుగారు ఈ గాంజా తాగడం ఇవన్నీ వాళ్ళకి నచ్చదు. ఇంకా వాళ్ళక్కడి నుంచి బయలుదేరి ఎళ్ళిపోతారు. ఈ పేరు లేని గురువుగారు ఎవరో ఉన్నారు అని చెప్పేసని వాళ్ళు తెలుసుకుంటారు గదా! సరే ఆయన గురువుగారు ఎవరో తెలుసుకుందాము అని చెప్పేసని బయలుదేరతారు. ఇంకప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నదేంటి అంటే పేరు గారి గురువు గారి దగ్గరికి చేరతారు. అక్కడ ఆయన కొన్ని విషయాలను బోధిస్తారు. ఏంటి అంటే ఏకత్వాన్ని అనుభవించినా కూడా మళ్ళీ ద్వంద్వాలలో కొట్టుకుపోతారు. అంటే ఆన్ మోడ్, ఆఫ్ మోడ్, ఆన్ మోడ్, ఆఫ్ మోడ్. మనిప్పుడు ఎన్నో విషయాలు, సత్యాలు తెలుసుకుంటున్నాం. ధ్యానం చేస్తున్నాం. మనకి ఎన్నో ధ్యానానుభవాలొస్తున్నాయి. ఎన్నో అనుభవాలొస్తున్నాయి. కానీ అనుభవాలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు వేరు, నేను వేరు. నువ్విలా, నేనిలా. ఇట్లా మనం కొట్టుకుపోతూనే ఉన్నాం. ఆన్ మోడ్, ఆఫ్ మోడ్‌లో ఉంటూనే ఉన్నాం. సో, ఇది స్థిరంగా ఉండాలి అంటే ఎంతో డైలీ ప్రాక్టీస్ అవసరం. సో, ఆ పేరు లేని గురువు గారు గూడా ఇదే చెప్తున్నారు. ఈ విషయమే చెప్తారు. ఆయన దగ్గర 3 నెలలు గడిచిపోయాయి. సో, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఎంతో జరుగుతాయి. శరీరాల్లో కాకుండా ఏకత్వ దృష్టితో చూడమని, బాధ పెట్టిన వాడిని క్షమించమని బోధించారాయన. సో, చాలా సాధన చేశారు. చూసేదాన్ని ఎంతవరకు సత్యము, ఇది ఎంతవరకు కరెక్ట్, నేనెలా ఉన్నాను, నేనెంత వరకున్నాను, నాలో ఏ భావావేశాలున్నాయి, ఈ విషయాలన్నీ వాళ్ళు చెక్ జేసుకున్నారు. సో, ఇట్లా వాళ్ళు చాలా సాధన చేసి చాలా పురోగతిని సాధించారు.
పురోగతి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వాళ్ళు మానసికంగా ఇక్కడ చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనసు రావణాసురుడు, మనసు చెడ్డది, మనసు దీన్ని నరికేయాలి, దీన్ని లొంగదీయాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. కానీ నేను 14 సంవత్సరాలయింది నేను ధ్యాన మార్గంలోకొచ్చి. నేను పత్రి సార్ క్లాసెస్ ఎన్నో స్పీచెస్, బుక్స్ ఎన్నో చదివినప్పుడు గూడా సార్ ఎప్పుడు ఒకటే మాట అనేవాళ్ళు. వాట్ ఈస్ మైండ్ అంటే సోల్ ఈజ్ మైండ్ అనేవాళ్ళు. ఏంటి సార్ ఇలా చెప్తారు? మరి మనసునేమో వంచమంటారు, తెంచమంటారు, నరకమంటారు ఇట్లా రకరకాలుగా చెప్తున్నారే. మరి సార్ ఏంటి ఇలా చెప్తున్నారు? నాకీ డౌట్ ఉండేది. నేను మొదలుపెట్టిన టైంలో కూడా నాకీ డౌట్ ఉండేది. మనసు చెడ్డది అంటారు. మరి ఈ మనసే కదా ధ్యాన సాధన చేయమని చెప్తోంది. ధ్యాన ప్రచారం చేయమని చెప్తోంది. అందరి గురించి ఆలోచించమని చెప్తోంది. మరి ఇవన్నీ చెప్తోంది కూడా ఈ మనసు ద్వారానే వస్తున్నాయి గదా! మరి ఇదేంటి? అదేంటి? నాకర్థం కాలేదు. ఆ డౌట్స్ అనేవున్నాయి. కానీ తర్వాత కొంతమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ క్లాసెస్ అవి విన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. సార్ చెప్పిన మాటల గురించి కూడా నాకు క్లారిటీ వచ్చింది. మా ఆత్మే మనసు, మనసే ఆత్మ. మరి ఆత్మే మనసు, మనసే ఆత్మ అన్నప్పుడు మన ఆత్మను వేరుగా, మనసును వేరుగా, మన ఆత్మను గొప్పదిగా, మనసుని చెడ్డదిగా చేస్తారేంటి? ఏంటి అసలు సార్ తప్పు చెప్పారు గదా! ఏంటి క్లారిటీ రావట్లేదే అని అనుకున్నా. తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. ఏంటి అంటే, ఆ మనస్సు ఏదైతే ఉందో వాటిని నువ్వు ఉన్నతం వైపు తీసుకెళ్తావు. ఇప్పటిదాకా మూలాధార, స్వాదిష్టాన, మణిపూర చక్రాల్లో కింద మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తావు అంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, నా కులం, నా మతం, నా పిల్లలు, నా భార్య ఇంతవరకి. ఒక లిమిటెడ్ థింకింగ్‌లో మనం ఉంటాం. కానీ ఎప్పుడైతే ధ్యాన సాధన అనేది మొదలుపెట్టి నువ్వు ఆత్మగా నువ్వు నిన్ను తెలుసుకుంటావో, ఆ కాంతి అనేది నీలో నింపుకుంటూ వస్తావో, అదే మనసుని నువ్వు విశాలం చేసుకుంటావు. ఎంత విశాలం చేసుకుంటావంటే ఆకాశం అయిపోయేంత విశాలం చేసుకుంటావు. అది నాకొచ్చిన క్లారిటీ అన్నమాట. ఓహో! ఇదన్నమాట సంగతి అని. సో, మన మనసుని ఇంతకు ముందు మనం నెగెటివ్‌గా ఆలోచన చేసేవాళ్ళము. అసూయతో, కోపంతో, ఆవేశంతో నిండిపోయేలా చేసిన వాళ్ళము. ఇప్పుడేం చేస్తాము అంటే, మనము మనసుని ప్రేమతో నింపుతాం. జడ్జ్ చెయ్యొద్దు. ఎవరి సాధనలో వాళ్ళున్నారు. క్రమేపీ వాళ్ళే తెలుసుకుంటారు. నీ సాధన నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అని మనం మన 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 మనసుకి మనం తర్ఫీదిస్తాం. ట్రైనింగ్ ఇస్తాం. ఇది ఇక్కడ వాళ్ళు చెప్పేది. ఇది అసలు క్షమ అంటే ఇదే. అదే వాళ్ళు జీసస్ అండ్ బుద్ధ పుస్తకంలో చెప్పింది ఇదే. నెగెటివ్‌గా జడ్జిమెంట్ చేసే మైండ్‌తో దాన్ని నువ్వు ట్రైనింగ్ ఇప్పటిదాకా ఇదంతా మన అమ్మ, నాన్న నుంచి గానీ, మన సొసైటీ నుంచి గానీ, లేకపోతే మన గత జన్మల యొక్క ప్రభావం వల్ల కానీ, మనకిలా వచ్చిన ఆలోచనని మనం మనసుని శుభ్రంగా కడుక్కుంటాం. ఎట్లా అంటే ఇటు తిప్పుతాం మనం. పాజిటివ్ వైపు తిప్పుతాం. జ్ఞానం వైపు తిప్పుతాం అన్నమాట. సో, అట్లా ఇక్కడ మనసుని మనం శుద్ధి చేసుకుంటాం. సో, ఇది ఇక్కడ వీళ్ళకొచ్చిన క్లారిటీ అన్నమాట. సో, తర్వాత ఇంకా వీళ్ళు తీసుకున్న మరొక జన్మ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరొక జన్మ ఏంటి అంటే, వాళ్ళు పుట్టింది ప్లేటో దగ్గర శిష్యులుగా పుట్టారు. ప్లేటో. ఈ పేరు మీరు వినే ఉంటారు. సో, ప్లేటో అన్న ఆయన సోక్రటీస్ ఆయన దగ్గర శిష్యులు. సో, ప్లేటో ఆయన దగ్గర ఆయన బృందంలో చేరారన్నమాట. ఒకానొక జన్మ అక్కడ తీసుకున్నారు. ఆ టైంలో జీసస్ పేరేంటంటే టాకిస్. బుద్ధ పేరేంటంటే ఇకారోస్. ఇద్దరు మగవాళ్ళుగానే పుట్టారు. సుమారు 500-450 క్రీస్తు శకం 450 సంవత్సరాల క్రితం వాళ్ళు పుట్టారు. ఎక్కడ అంటే గ్రీస్ దేశస్థులలో. సో, ప్లేటో యొక్క విద్యార్థులుగా, శిష్యులుగా. ఆయన చాలా ఫేమస్. ఆయన కోట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. సో, అక్కడ ఆ బృందంలో వాళ్ళు జన్మ తీసుకున్నారు. అసలు ఒక నిజమైన ఆత్మ ఏంటి అంటే అది ఏకత్వం. వన్. వాడెవడికైనా ఏదైనా చెయ్యాలి అంటే ఇక్కడ నీ గుండె కలుక్కుమంటుంది. ఇక్కడ. అక్కడ వాడు హ్యాపీగా ఉన్నాడు అంటే ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉంటావు. అంత ఏకత్వాన్ని నువ్వు ఫీల్ అవుతావు అన్నమాట. నీకిక్కడ ఇవన్నీ కూడాను పుస్తకాల్లో ఏదో చదివి చెప్పటం లేదండి. ఎప్పుడు చెప్తాను నేను ఈ మాట. ఇది నా అనుభవం కూడా. ఒకడు హాయిగా హ్యాపీగా వాడు నవ్వుతూ వాడు ఎంజాయ్ చేస్తున్నాడంటే, నాకిక్కడ భయంకరమైన పనులు ఉన్నా కూడాను, అరే నేను ఇలా చస్తున్నాను, వాడు హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడే అనే ఫీలింగ్ నాకు రాదు. అక్కడ ఎంత వాడు ఆనందం పొందుతున్నాడో, అంతే ఇక్కడ నేను కూడా పొందుతా. ఇక్కడ నాకు క్రూసిఫైయింగ్‌గా ఉన్నా, కష్టంగా ఉన్నా కూడా నా పనులలో నేను ఆ ఫీలింగ్‌ని ఎంజాయ్ చేస్తా. అంటే అంత కనెక్టెడ్‌గా ఇక్కడ అయిపోయానన్నమాట. అంటే ఆ వన్నెస్‌తో అంతగా ఆ వన్నెస్ లోపలికెళ్ళిపోయాను. సో, స్పిరిట్ అంటే ఇదే. ఆత్మ అంటే ఇదే. నేను అలా ఎంజాయ్ చేస్తూ ఉంటా.
ఒకడు హ్యాపీగా ఈత కొడుతున్నాడు అనుకోండి, ఎంజాయ్ చేస్తూ, అందులోకి దిగిపోతా. వాడు ఆ ఫీలింగ్ అంతా తీసుకుంటా. ఒకడు బాగా బాధపడుతున్నాడు అనుకోండి, ఆ బాధనంతా తీసుకుంటా. సో, ఆ ఏకత్వం అంటే అది. వన్నెస్ అంటే అది. ఎందుకంటే అక్కడ వాడు, నేను వేరు గాదు. ఇద్దరం ఒకటే. వాడినన్నానంటే నన్ను నేను అనుకున్నట్టే. అంత అలా అలా అన్నమాట ఏకత్వం అంటే. సో, ఇది ఏంటి అంటే ఆత్మ యొక్క తత్వం. ఏకత్వం అంటే ఏంటి అంటే ఆత్మ యొక్క తత్వమే ఏకత్వం. మరి మనకెందుకు తెలియట్లేదు అంటే మనం అంత దూరంగా జరిగున్నాం. 10 సంవత్సరాల, 5 సంవత్సరాల, 20 సంవత్సరాల సాధన అనేది పక్కన పెట్టండి. మనం ముందు మనల్ని మనం ఎంత తెలుసుకున్నాము, ఎంత మార్చుకున్నాము, ఎంత మనం ఆ ఏకత్వంలో ఉన్నాము అనేది మనం తెలుసుకోవాలి. అది ఇక్కడ ఎంత సాధనన్నా చేయండి. కానీ ఈ పాయింట్స్ అనేది మనం ఎంత తెలుసుకున్నాం అనేదే ఇంపార్టెంట్. సో, నిజమైన ఆత్మ అంటే ఏకత్వం. సో, మనసుకి మనం తర్ఫీదిస్తున్నాం. ఏమని? ఇన్ ఎంపికలను ఈగో. ఈగో అంటేనే వేర్పాటుతనం. ఈగో ఈజీఓ. ఈజీఓ అంటే ఏంటంటే ఏమంటారంటే ఎడ్జింగ్ గాడ్ ఔట్. నీ లోపలున్న దైవాన్ని బయటికి పంపించేస్తున్నాం మెల్లిమెల్లిగా. ఈగో అంటే అదే. నెగటివిటీ అంటారు. నెగెటివ్ ఎనర్జీస్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఆత్మలు ఆ ఈగో ట్రాప్‌లో పడిపోయి తాము దైవాలమని, ఆ ఏకత్వం గురించి వాళ్ళకి స్పృహ అనేది పోగొట్టుకున్న వాళ్ళే ఇలా తయారవుతారు. సో, ఇంక అంతకన్నా ఇంక ప్రత్యేకం అంటూ ఏమీ లేదు. ఎవరైతే ఈ భావంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళే. సో, మనిక్కడ ఏం చేస్తున్నామంటే మనసుకి తర్ఫీదిస్తున్నాం. మనసుకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈగో మైండ్ నుంచి బయటికి రా. ఆత్మ నుంచి ఆలోచించు. ఏకత్వం నుంచి ఆలోచించు అన్నది. సో, కొన్ని వందల సంవత్సరాలు పడుతుందంట ఇలా పురోగమనించడానికి. మరి వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలన్నా గూడా అంతే టైం పడుతుంది. సో, ఊరికే ఒక రోజు ఇప్పుడు ఒక ధ్యానం శ్వాస మీద ధ్యాస అనేది తెలుసుకున్నాం. టకమని ఇలా అయిపోదు. మొత్తం అన్ని మార్పులు రావు. ఓవర్‌నైట్ చేంజెస్ అనేది రాదు. టైం పడుతుంది. సాధన చేసుకోవాలి. ప్రతిరోజు సాధన చేసుకోవాలి. మనం ఎన్నైనా సేవా కార్యక్రమాలు చేయండి. మీరు ఎంతైనా ధ్యాన సాధన చేయండి. అట్ ది సేమ్ టైమ్ నేనెలా ఉన్నాను? నా పరిస్థితేంటి? నాకింకా ఏమున్నాయి? ఇంకా ఏం నేర్చుకోవాలి? ఇంకా నా పాఠాలేంటి? ఈ ఈ దృష్టి అనేది మీ వైపు ఎప్పుడు ఉంచుకోవాల్సిందే. ఇది కంటిన్యూయస్. ఇది నెవర్ ఎండింగ్. ఎప్పటికప్పుడు మన బెస్ట్ ఇచ్చుకుంటూ రావాలి. బెస్ట్ అంటే ఒక చిన్న అనుభవం చెప్తాను. సో, ఏంటంటే ఒకసారి నేను పత్రి సార్‌ని ఆహ్, మేము నైనితాల్ ట్రిప్ వెళ్ళాం. ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాస్టర్‌కి ఆయన పత్రి సార్ ఎంత అద్భుతంగా ఆమ మేడమ్‌ని చూసుకున్నారు అంటే ఆహ్, అసలు నేనైతే ఆశ్చర్యపోయాను. ఇంత అద్భుతంగా మనసులో మాట తెలుసుకొని మీరెంత అద్భుతంగా చూసుకున్నారు సార్ అని చెప్పేసని అడిగినప్పుడు, సార్ మీరెంత అద్భుతంగా ఎలా చేయగలరు సార్? ఇంత బెస్ట్ ఎలా ఇవ్వగలరు? ఎంత అద్భుతంగా ఎలా చేయగలరు? అన్నప్పుడు సార్ ఏమన్నారంటే, "ఐ ఆల్‌వేస్ గివ్ మై బెస్ట్ మేడమ్" అనన్నారు. సో, ఎప్పటికప్పుడు ఆయన బెస్ట్ ఇస్తున్నారు. ఆయన బెస్ట్ ఎట్లా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. సో, మనం గూడా ఏం చేయగలుగుతాము అంటే మన బెస్ట్ ఇవ్వాలి. ప్రతి క్షణం. సో, ఇవన్నీ చెయ్యాలి. ఈ పాయింట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ఈలోగా పక్కవాడేదో తిడతాడు. ఈలోగా ఇంకోటేదో అంటారు. ఇంకోటేదో అంటారు. ఇంకోటేదో అంటారు. మళ్ళీ మనం కొట్టుకుపోతాం. మళ్ళీ మన దారిలో తెచ్చుకుంటాం. మళ్ళీ ఇదే సాధన. జీసస్, బుద్ధ ఎలా అయ్యారు అంటే వాళ్ళు కూడా ఇలానే పడుకుంటూ వచ్చారు. మళ్ళానే. అది తెలుసుకోవడం కోసమే ఈ పుస్తకం మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఎలా వాళ్ళు అష్టకష్టాలు పడ్డారు. ఊరికే ఒక రోజులో ఇలా అయిపోలేదు ఎవరు కూడాను. వెనక ఇంత తతంగం అనేదుంది. మనలానే వాళ్ళు కూడా ఎన్నో జన్మలెత్తారు. ఎన్నో తప్పొప్పులు చేశారు. కానీ వాళ్ళెంతో సాధన చేసుకుంటూ వచ్చారు. అనేది మనం ఈ పుస్తకాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సో, ఎందుకింత సమయం పడుతోంది అంటారా? మనకు తెలియకుండానే మన లోపల మన ఇగో అనేది మన సత్యానికి చేరకనివ్వకుండా చేస్తుంది. అనుకుంటాం. ఎప్పటికప్పుడు అబ్బా! నేను చాలా విషయాలు బయట పడిపోయాను, మారిపోయాను. కానీ తొంగి చూసుకుంటే ఇంకా ఆ సత్యానికి మనం దూరంగానే ఉంటాం. ఎందుకంటే ఇగో యొక్క వేర్లు, దాని యొక్క ముఖాలు, దాని యొక్క ప్రభావాలు చాలా విస్తృతంగా ఉంటాయి. సో, అది లోపలికి వెళ్తున్న కొద్దీ ఆ లోతులనేవి మీకు తెలుస్తా ఉంటాయి. రోటి కపడా మకాంలోనే మనందరం ఇరుక్కుపోయాం. మరి మన గురించి మనం ఎప్పుడు తెలుసుకుంటాం? సో, పొద్దుగూకులో మనకి ఈ ఆలోచనలే అయిపోయాయి.
మరి మన గురించి మన సాధన, మన గురించి మన జ్ఞానం, మన గురించి మన శోధన అనేది ఎప్పుడు తెలుసుకుంటాం? ఇంకా ఎంత టైం? సో, కానీ జీసస్ అండ్ బుద్ధ అలా కాదు. వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. అందుకే వాళ్ళంత గొప్పవాళ్ళయ్యారు. ఎలా అయ్యారంటే వెనక వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. వాళ్ళు మనలానే తిప్పలు పడ్డారు. సో, ఎందుకింత టైం పడుతుంది అయిపోయింది, నేను బయట పడిపోయాను, నాకు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది అని అనుకున్న టైంకి ఇంకా చాలా దూరం ఉంటుంది సత్యం చేరుకోవడానికి. అందుకే మనకంత టైం పడుతుంది. ఓకే. సో, ఆ పేరు లేని గురువు గారి దగ్గర వాళ్ళు ఆహ్, సారీ సో, ఇట్లా వాళ్ళు వాళ్ళ యొక్క ప్లేటో దగ్గర శిష్యులుగా చేరారు. బానే ఉంది. సో, కానీ ఆ ప్లేటో దగ్గర శిష్యులుగా చేరిన తర్వాత వాళ్ళ మధ్య ఎట్లా ఉండేది? వాళ్ళ యొక్క సంభాషణలు ఎలా ఉన్నాయి? వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పురోగతి ఎలా ఉంది? అనేది మనం తెలుసుకుందాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. ఈ ప్లేటో దగ్గర వాళ్ళు చేరిన శిష్యుల దగ్గర వాళ్ళు చేరారు కాబట్టి. సో, ఈ ప్లేటో అనంగానే మనకొక కథ గుర్తొస్తుంది. ఆ కథ ఏంటో కొంతమందికి తెలిసుండొచ్చు. ఇంగ్లీష్ చదివే వాళ్ళకి ఐడియా ఉంటుంది ప్లేటో అంటే. కొంతమంది తెలియకపోవచ్చు. నో ప్రాబ్లమ్. మనం ఈరోజు మళ్ళీ తెలుసుకుందాం. సో, ఈరోజు ప్లేటో అనేసరికి ఒక కథ గుర్తొస్తుంది. ఈ కథ చాలా పాపులర్ అన్నమాట. ప్లేటో రచనల్లో ఈ కథ కూడా ఎప్పుడు ఉంటుంది. సో, ఆ కథ ఏంటి అంటే ఒక గుహలో ఒక నలుగురు మనుషుల్ని బంధిస్తారు. బంధించేసి ఆ గోడ మీద ఒక ఎదురుగుండా ఒక గోడ. ఆ గోడ మీద నీడలు పడేలాగా పైన వాళ్ళు తోలుబొమ్మల్లాగా ఆడిస్తా ఉంటారు ఒక నలుగురు. ఆమె ఆడిచ్చే దాని యొక్క బొమ్మల యొక్క నీడ ఈ గోడ మీద పడుతుంది. ఈ బంధించేశారు కదా! ఒక నలుగురు మనుషుల్ని ఎలా చేతులు ఇలా పైకి కట్టేసి పడేశారు ఒక గుహలో. ఆ మనుషులు ఎదురుగుండా ఏముందండి? గోడ. ఆ గోడ మీద ఏం కనిపిస్తోంది? కొంతమంది నీడలు. కానీ ఆ నీడలు ఎలా వస్తున్నాయి? అంటే పైనొకళ్ళు ఆ నీడని పడేలాగా ఇప్పుడు నేనిలా ఉన్నాను. ఇలా అనంగానే ఏదో నీడ పడుతుందా లేదా? సో, అట్లా వాళ్ళు ఆడిస్తున్నారన్నమాట. ఇక్కడ బంధించిన వాళ్ళు ఆ గుహలో నుంచి ఏం చూస్తున్నారు అంటే ఎవరో మనుషులు తిరుగుతున్నారు. ఎందుకంటే నీడ కనబడుతుంది కదా! అటు ఇటు తిరుగుతున్నట్టుగా. సో, తిరుగుతున్నారు అనే ఒక భ్రమలో వాళ్ళని ఉంచేస్తారన్నమాట. ఇది చాలా ఫేమస్ కథ. అయితే ఈ నలుగురిలో ఒకడు తప్పించుకుంటాడు. ఎట్లాగోలా ఆ గుహలోంచి. గుహలోంచి బయటికొచ్చాక వాడు చూస్తాడేంటి అంటే ఇక్కడ మనుషులు లేరు, ఎవ్వరు లేరు. ఇన్నాళ్ళు మనం భ్రమ పడుతున్నాము. ఇదంతా వీళ్ళు పైన కూర్చుని ఒక ఇద్దరు ఆడిస్తున్నారు. ఒక నీడలు సృష్టిస్తున్నారు వీళ్ళు. అంతేగాని నిజానికి మనుషులే లేరు అని చెప్పేసని తెలుసుకుంటాడు. తెలుసుకున్నవాడు మళ్ళీ గుహలోకొచ్చి నా ఫ్రెండ్స్‌కి కూడా చెప్పాలి అని చెప్పేసని వెళ్లి చెప్తే వాళ్ళు నమ్మరు సరికదా! వీడిని తిట్టిపోస్తారు. నీకేదో పిచ్చి పట్టింది ఇది అని. ఇంక వాడేం చేసేది లేక ఊరుకుంటాడు. అట్లాగే ఎందుకు చెప్తున్నా ఈ కథ ఏంటి అంటే, మనలో ఏమనుకుంటారు అంటే చాలా మంది ఆహ్, ఈ ప్లేటో ఏం చెప్తారంటే ఇంకొక ఈ ఈ నీడల్లాగే మన భ్రమలు కూడా. ఈ భ్రమలు మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ అన్నీ కూడాను ఇవన్నీ నిజం అనుకుంటాం. కానీ యాక్చువల్‌గా ఇవి వెనక నుంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచో క్రియేట్ అవుతున్నాయి. అది ముందు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెక్ చేసుకోండి. నా అనుభవ జ్ఞానంలో, నా శోధనలో నేను తెలుసుకున్నదేంటి అంటే, చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నవి నా మనసు ద్వారా, నా మాట ద్వారా నేను సృష్టించుకుంటున్నాను. అబ్బా! ఇంత కష్టంగా ఉంది. అబ్బా! ఇంత క్రూసిఫైయింగ్‌గా ఉంది. అబ్బా! ఇంకా ఇంత ఇదిగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అన్న ప్రతిసారి ఆ సమస్య ఇంకా ఇంకా యాంప్లిఫై అయినట్టుగా ఇంతలింత రెండింతలు, మూడింతలు అయిపోతుంది. ఎట్లా? నా మాట ద్వారా, నా ఆలోచన ద్వారా ఆ శక్తిని ఇచ్చేసా దానికి. ఇచ్చేసి అది ఇంకా, 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 ఇంకా ఉధృతం అయిపోయేలాగా చేసుకున్నా. కానీ యాక్చువల్‌గా అంత లేదది. నేనే చేసుకుంటున్నాను. సో, అలానే ఇక్కడ ఈ గుహలో ఎంతోమంది ఆ గుహలో లాగానే కనిపిస్తున్నవన్నీ కూడా నిజం అనుకుంటున్నారు. ఆ నీడలు నిజం అనుకుంటున్నారు. అక్కడ నిజంగా యాక్చువల్‌గా జరుగుతోంది. ఆ మనుషులెవరో ఉన్నారని వాళ్ళెలా భ్రమపడ్డారో, వీళ్ళు గూడా అలానే పడుతున్నారు అని చెప్తున్నారు ఈ కథ ద్వారా. ఈ కథ చాలా ఫేమస్ కథనమాట. సో, అట్లా ఈ ప్లేటో యొక్క బోధనలో ఒకానొక బోధన కూడా చాలా ఫేమస్. అదేంటి అంటే, ఒక చిన్న పిల్లాడు చీకటిని చూసి భయపడ్డాడంటే అర్థముంది. ఒక చిన్న పిల్లాడు చీకటిని చూసి భయపడ్డాడంటే అర్థముంది.
త్వరగా క్షమించొచ్చు. అదే ఒక అసలైన జీవితం యొక్క విషాదం ఎక్కడుంది అంటే, పెద్దలు కాంతికి భయపడినప్పుడు ఉంటుంది. పెద్దలు, పెద్దవాళ్ళయ్యాక కాంతికి భయపడినప్పుడు. పెద్దవాళ్ళయ్యాక కాంతికి భయపడ్డం అంటే ఏంటండి? పెద్దవాళ్ళయిపోయాక కాంతి. కాంతి అంటే జ్ఞానం. శాకాహారం తీసుకో. నువ్వు ఆత్మవని తెలుసుకో. ఈ ఈ పనికిరాని మాటలు, ఈ పనికిరాని ఆలోచనలు, భావావేశాల నుంచి బయటపడు. ఇవైతే మనందరికి బోధించగలుగుతున్నామా? అందరూ వింటున్నారా? ఇది ఈ ఈ కాంతిని అందరూ తీసుకోగలుగుతున్నారా? తీసుకోలేరు. ఎందుకంటే లోపల భయం. సమస్య ఎక్కడొచ్చింది అంటే పెద్దవాళ్ళు ఈ కాంతిని తిరస్కరించినప్పుడే సమస్య అనేది మొదలవుతోంది. సో, తర్వాత ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇక్కడ జీసస్, బుద్ధ వీళ్ళు ఇందులో శిష్యులుగా చేరారని. సో, మరి జీసస్ పేరొచ్చేసి టాకిస్ అని తెలుసుకున్నాం. వీళ్ళ డిస్కషన్ ఎలా ఉందో చూద్దాం. ప్లేటో కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ప్లేటో కాన్సెప్ట్ చాలా గందరగోళంగా ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు? చూస్తున్న మనుషులు, దృశ్యాలు ఇవన్నీ కూడా నిజం కావు. కానీ వాటిని సృష్టించిన ఆ మంచి మీద దృష్టి పెట్టండి అని ప్లేటో అంటున్నారు. సో, చూస్తున్నవన్నీ నిజం కాదు, స్పృహ ఇవన్నీ కల్పితాలు అని నువ్వు అనుకుంటున్నావు అని అంటున్నారు. కానీ వీటిని సృష్టించిన ఒక మంచి అనేది ఉంటుంది. ఆ మంచి మీద దృష్టి పెట్టమన్నారు. ఈ గందరగోళాలన్నీ పట్టించుకోకండి. వీటిని సృష్టించిన ఒక చెడు అనేది ఉంటుంది అని అంటారు. అంటే అక్కడ మంచి, చెడు 2 వ్యత్యాసాలు ఆయన తీసుకొస్తున్నారు. ఈ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ కాన్సెప్టే కొంచెం గందరగోళంగా ఉంది. సృష్టించిన దాని మీద దృష్టి పెట్టొద్దు. కానీ దాన్ని క్రియేట్ చేసింది మంచి అంటున్నాడు. ఈ గందరగోళాన్ని సృష్టించింది మంచి ఎలా అవుతుంది? ఓ గందరగోళాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క మనసు గందరగోళంగానే ఉంది గదా! అది సరిగ్గా ఎలా ఉంటుంది? నేను చెప్పిన కాన్సెప్టే సరిగ్గా లేదు. అంటే వీళ్ళ మధ్య సజ్జన సాంగత్యం అంటే ఎలా ఉంటుంది అంటే, ఇలా డిస్కషన్ అన్నమాట. ప్రాక్టికల్‌గా వీళ్ళు మాట్లాడుకుంటారు. ఏంటి కాన్సెప్ట్? ఇది ఎంత వరకు కరెక్ట్ అంటావు? ఏంటి అది అని. సో వాళ్ళేమంటున్నారంటే, సో చూస్తున్న మనుషులు, దృశ్యాలు ఇవన్నీ కూడాను నిజం కావు. కానీ వాటిని సృష్టించిన మంచి మీద దృష్టి పెట్టండి అని ప్లేటో అంటారు. కానీ మంచి అన్నప్పుడు సరికాని వాటిని ఎందుకు సృష్టించింది? అంటే చూస్తున్నవి సత్యం కాదు కానీ వాటిని సృష్టించిన ఆలోచనలు మాత్రం సత్యం అని చెప్తారు. చూస్తున్నవి సత్యం కాదంటారు. కానీ వాటిని సృష్టించిన ఆలోచనల నుంచే కదా సృష్టి వస్తోంది. కానీ ఆలోచనలు మాత్రం సత్యం అని చెప్తున్నారు. మరి ఇంకా ద్వంద్వత్వంలోనే కదా ఉన్నట్టు. సృష్టించిన మూలం భ్రమలను సృష్టించి సత్యమని నమ్ముతున్నారు. సో, ఇట్లా డిస్కషన్ చేస్తున్నారన్నమాట టాకిస్, జీసస్. అప్పుడు బుద్ధ, ఇకోరస్ అంటున్నారు. నిజం. చూస్తున్నది నిజం కాదు. మరి వాటిని సృష్టించిన మూలము నిజం కాదు. ఇవి భ్రమ. వేర్పాటుతనంతో కూడిన మనసు నుండి వస్తున్నాయి. వేర్పాటుతనం అంటే సెపరేషన్. నువ్వు వేరు, నేను వేరు. ఈ ద్వంద్వాల నుంచి వస్తున్న మనసు నుంచి వస్తున్న ఇవన్నీ కూడా. ఈ మనసు నిజమైన జీవిత పరమార్థం కాదు. ఈ మనసు నిజమైన జీవిత పరమార్థం కాదు. కేవలం దాని ఇమిటేషన్. ఇమిటేషన్ అంటే నగిషి. ఇమిటేషన్ జ్యువెలరీ అంటారు. బంగారం లాంటి నగలను. సో, బంగారం అయితే కాదు కదా! బంగారం లాగా ఉన్న నగిషి ఇమిటేషన్ జ్యువెలరీ. సో, ఇకరోస్ అంటున్నారు ఈ జీవితం ఒక మాయ. సత్యానుభవానికి సత్య జీవితానికి నుండి పరధ్యానం పాలయ్యేలాగా చేస్తోంది. తాత్విక తీవ్రాలోచన సబబే. అంటే ఇక్కడ ప్లేటోన్ ఏమంటున్నారు అంటే తాత్విక ఆలోచన ఆయనవన్నీ కూడా. తత్వాలతో కూడినవి, తాత్వికంతో కూడిన ఆలోచనలు. ఇవన్నీ ఓకే, కరెక్టే. కానీ ఒక లెవెల్ వరకే. కానీ అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తోంది? ఎలాంటి చోటకి మనం రావాలి అంటే అక్కడ రాజీ ఉండకూడదు. అక్కడ సత్యానికి, అసత్యానికి మధ్య ఒక దృఢమైన నిర్ణయం చేసుకోగలిగేలా మరి ఆ నిర్ణయాన్ని ఒక నమ్మకంతో సాధికారం ఇస్తాం. అంటే ఇక్కడ ఇంకా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. నువ్వు చూస్తున్నవి నిజం కాదంటున్నావు. భ్రమ అంటున్నావు. ఆ క్రియేట్ చేసిన దాన్ని సత్యం అంటున్నావు. చూస్తున్నది భ్రమ అయినప్పుడు, సరికానివి అన్నప్పుడు, మరి సృష్టించినవి యొక్క మూలము అలాంటి గందరగోళం నుంచి, సరికాని దాని నుంచే కదా సృష్టిస్తోంది. మరి అది కరెక్ట్, అది సత్యం అని ఎలా చెప్తున్నావు? నీ కాన్సెప్ట్ లోనే క్లారిటీ లేదంటున్నారు. సో, లైఫ్‌లో మనకి ఎట్లాంటి స్టేట్‌కి మనం రావాలి అంటే, ఒక క్లారిటీ అనేది ఉండాలి. ట్రూత్ కాంది. సత్యం, అసత్యం. ఈ రెండిటికి మధ్య తేడా తెలుసుకోవాలి. దాని పట్ల ఒక డెసిషన్‌కి రావాలి.
ఆ డెసిషన్ లేకుండా ఇంకా మనకి క్లారిటీ లేకుండా ఉందనుకోండి, అది ఇంకా నువ్వు అయోమయంలో ఉన్నట్టే. ఎప్పుడైతే నువ్వు సత్యంలోకి వచ్చినప్పుడు నీకు ఒక క్లారిటీ ఉంటుంది. యెస్, ఇది కరెక్ట్. ఇది ట్రూత్. ఇందులో ఇంకా నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఇంకా నో మోర్ డిస్కషన్స్ ఏంటి, ఇంకేమీ లేవు అని ఒక 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 నిర్ణయానికి వచ్చేస్తాం. అదే చెప్తున్నారు ఇక్కడ ఈకారస్. సో టాకెస్ అంటున్నారు. అయితే మనకి 2 దారులు ఉండవు. సత్యం సత్యమే, మరి మిగతాదంతా అసత్యమే. 2 దారులు ఉండవు. ఒకటే దారి ఉంటుంది. ఒకటి సత్యం అయితే ఇంకోటి అసత్యం. నువ్వు ఎటువైపు వెళ్ళాలి? సత్యం వైపే వెళ్ళాలి. మిగతావన్నీ పక్కకి నెట్టేసేయాలి. సో ఒకటే ఎంచుకోవాలి మనం, అంతే. ఈ మాయనంతా దాటితే ఒక నిరాకార ఏకత్వం అనేది వస్తుంది. అది ద్వంద్వానికి అతీతంగా ఉంటుంది. ప్రతిసారి మమ్మల్ని మెచ్చుకుంటారు, మిగతా వాళ్ళని తిడతారు. ప్రతిసారికి మేం కరెక్ట్, ఇంకోళ్ళు కరెక్ట్. ఇట్లాంటి మాటలు కూడా నేను వింటూ ఉంటాను. ఆయనకి అందరూ ఒకటే. సో ఆయన ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ దాన్ని బట్టి చూసుకుని ఆయన సలహా ఇస్తూ, సూచనలు ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ద్వంద్వాలకు అతీతంగా ఉన్న శక్తి అంటే ఏంటి? ఆ సత్యం అనేది ద్వంద్వాలకు అతీతంగా ఉంది. ఏకత్వంలో ఉంది. సో అది లోపం లేనిది. కేవలం సంపూర్ణత్వమే సత్యం. ఇంకేమీ లేదు. సో కానీ ఇక్కడ ఎన్నో అవరోధాలున్నాయి. ఆ సత్యాన్ని చేరుకోవాలంటే, ఆ ఏకత్వాన్ని చేరుకోవాలంటే ఎన్నో అవరోధాలున్నాయి. ఆ అవరోధాలని, హర్డల్స్‌ని మనం తీసివేయాలి. తప్పకుండా ఒక దారి మాత్రం ఉంది. వారికి అర్థమైంది. సర్దుబాటు చేసుకునే నిర్ణయాల మీదనే ఎన్‌లైటన్‌మెంట్ ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే సర్దుబాట్లు చేసుకుంటున్నావో, నువ్వు ఇంకా ఆహ్, ఆహ్, ఏమంటారు ఆహ్, ఆహ్, ఒక క్లారిటీ ఇవ్వాలని ట్రై చేస్తున్నావో, అట్లా కాదు ఇట్లాగా, ఇట్లా కాదు అట్లాగా అని చెప్తున్నావో, నీకు ఇంకా అది ఎన్‌లైటన్‌మెంట్ కాదు. నో. ఎక్కడైతే నీకు క్లారిటీ అనేది ఉంటుందో, ఇంకా సర్దుబాటు చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ వాట్ దిస్ ఈస్. ఇది ఇలాగా, ఇది ఇంతే అనే ఒకటి నిర్ణయానికొచ్చినప్పుడు, ఒక క్లారిటీకొచ్చినప్పుడు అది ఎన్‌లైటన్‌మెంట్. ఇంకా నువ్వు సర్దుబాట్లు చేసుకుంటూ వచ్చారనుకోండి, అదసలే అంటే కాన్సెప్ట్ విషయంలో చెప్తున్నా. కాన్సెప్ట్స్ విషయంలో సర్దుబాట్లనేవి లేవు. వ్యవహారాల్లో కాదండి. కాన్సెప్ట్ విషయంలో చెప్తున్నా. ప్లేటో కాన్సెప్ట్‌లో సర్దుబాట్లనేవి ఉన్నాయి. సో, సర్దుబాట్లు లేకుండా ఎక్కడైతే ఉందో అది ఎన్‌లైటన్‌మెంట్‌కి ద్వంద్వాలకు అతీతంగా ఉన్న ఏకత్వం వైపు, సత్యం వైపు మనల్ని తీసుకెళ్తుంది. ఈయన కాన్సెప్ట్‌లో సర్దుబాట్లనేవి ఉన్నాయి. సో, ఇది సరిగైనది కాదు. ప్లేటో ఇంకా లాజిక్‌లోనే ఉన్నాడు. మేధాపరమైన అభివృద్ధి అన్నది ఆత్మ సత్యానికి దారి తీస్తుందని విశ్వసిస్తున్నాడు. మేధావిగా ఉండడం, మేధస్సు అనేది వేరు. ఆత్మ సత్యం అనేది వేరు. అక్కడికి దారి తీయదు. ఎందుకు? మరి జీసస్ అండ్ బుద్ధ ఇంతకు ముందు వాళ్ళు చేసుకున్న సాధనలో వాళ్ళకి ఎన్నో అనుభవాలున్నాయి. ఎంతో జ్ఞానం ఉంది. సో, ఈయన ఇంకా లాజిక్‌లో ఉన్నాడు. ఇది సత్యానికి దారి తీయదు అన్నది వాళ్ళకి అర్థమైపోయింది. క్లారిటీ వచ్చేసింది. కానీ ప్లేటో యొక్క ఆహ్, ర ఏమంటారు? ఆయన యొక్క బోధనలు ఎంతో మంది మామూలు మనుషులకి చాలా హెల్ప్ చేశాయి. ఎందుకంటే కనీసం ఒక క్లారిటీగా నిర్ణయాలు తీసుకోవడం, ఒక లెవెల్ వరకు జనాల్ని ఎంతో ఆయన ఎన్‌లైటన్ చేశారు. ఒక క్లారిటీ లేని మనుషులకి ఒక క్లారిటీ అనేది ఒక లెవెల్ వరకు ఇవ్వగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కోట్స్‌లో కొన్ని మనం తెలుసుకుందాం. విజయం సాధించిన మనుషులు ఎప్పుడు కూడాను పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళేం చేస్తున్నారు అనే విషయాల్ని పట్టించుకోరు. ఎప్పుడు కూడాను అంతో ఇంతో కొద్దిగా అయినా ముందుకెళ్తున్న వాళ్ళని నువ్వు నిరుత్సాహపరచకు. ఏంట్రా నువ్వు ఇంతే ఉన్నావు. పర్వాలేదు. వాడి ఒక రోజు ఒక అక్షరమే నేర్చుకుంటున్నాడు. బట్ ఒకటైనా నేర్చుకుంటున్నాడా లేదా? వాడు పక్కవాడు 10 చేస్తున్నాడు గదా! నువ్వు ఒకటే అక్షరం నేర్చుకున్నావేంటి? ఇట్లా అనొద్దు. ఎందుకంటే వాడు ఒకటైనా కానీ వాడు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ముందుకెళ్తున్నాడా లేదా? సో, అట్లాంటి వాళ్ళని ఎప్పుడు కూడాను నిరుత్సాహపరచకండి అని చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన కొటేషన్స్ ఏంటి అంటే ప్లేటో దాంట్లో, ఏ పని అయినా కానీ మొదలు పెట్టడమే ఇంపార్టెంట్. ఆ మొదలు పెట్టడమే వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో, బతకడం కాదు, చక్కగా బతకడం, చక్కగా జీవించడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇలా కొన్ని కోట్స్ ఉన్నాయన్నమాట ప్లేటో. మరి ఇలాంటి కొటేషన్స్ అన్నీ కూడాను చాలా మందికి ఎంతో ఉపయోగపడ్డాయన్నమాట. ఒక లెవెల్ వరకైనా వాళ్ళు లైఫ్‌లో ఒక క్లారిటీకి చక్కటి జీవితాన్ని గడపడంలో ప్లేటో యొక్క రచనలు కానీ, ఆయన యొక్క ప్రసంగాలు కానీ, ఆయన యొక్క జ్ఞానం కానీ, మేధాపరమైన జ్ఞానమైనా కానియండి, చాలా చాలా ఉపయోగపడ్డాయి. కానీ జీసస్ అండ్ బుద్ధ మరి వాళ్ళు ఎంతో ఆధ్యాత్మిక పురోగమనం చేశారు. ఆత్మజ్ఞానం వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సరిపోదు.
సో ఏకీభవించలేదు ప్లేటో సిద్ధాంతాలతో. సో వ్యక్తిత్వాలను మానసికంగా విడిచిపెట్టాలి. భౌతికంగా కాదు. ఇప్పుడు మీరు నేను వేరు. ఈ వేరు అన్నది ఏంటి? ఇక్కడ మనసులో ఒకటే. కానీ శరీరాల పరంగా మీరు వేరు, నేను వేరు. సో మనం ఈ వ్యత్యాసాలని, వ్యక్తిత్వాలని ఎక్కడ విడిచిపెట్టాలంటే ప్రతీదీ ఇక్కడనండి. మన వర్క్‌షాపు, మన యొక్క ప్రాక్టీసు, మన ఎక్సర్‌సైజెస్, మన హోమ్ వర్క్ ఏదైనా కానీ ఇక్కడే ఉంటుందంతా. ఆధ్యాత్మిక మొత్తం పురోగమనం అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఎన్ని విషయాల్లో మనం వదులుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామో, అంత పురోగమనం అనేది జరుగుతుంది. ఇక్కడ భౌతికపరమైన విషయాల్లో మీరు జీన్స్ ప్యాంట్ ఏసుకోండి, పట్టు చీరలు కట్టుకోండి ఇంకోటి సంబంధమే లేదు. అక్కడ దాంతో అసలు భౌతికపరమైన విషయాలతో సంబంధమే లేదు. మీరు వేరు, నేను వేరు. మీ శరీరం వేరు, నా శరీరం వేరు. కానీ ఇక్కడ మాత్రం మీరు నేను ఒకటే. సో ఇక్కడ అదే నీకు అసలైన సంతృప్తికి దారి తీస్తుంది. ప్లేటో సిద్ధాంతాలు పరిపూర్ణం కాకపోయినా ఆయన బోధనలు ఎంతో మంది మీద ఎంతో మంచి ప్రభావాన్ని చూపి వారి మనసులను ఎంతో అభివృద్ధి పరుచుకున్నారు. కుచించుకుపోయే మనస్తత్వాలని కొంచెం కొంచెం ఆయన విశాలం చేయగలిగారు ఆయన బోధన ద్వారా. సో సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవడంలో ఆయన చాలా హెల్ప్ చేశారు. తీసుకోవడంలో ఎంతో హెల్ప్ అయ్యిందనమాట. ప్లేటో యొక్క రచనలు, ఆయన ప్రసంగాలు, ఆయన యొక్క కొటేషన్స్ ఇవన్నీ కూడాను కొంత గందరగోళంలో క్లారిటీ లేకుండా తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో వాళ్ళన్నిటికీ కూడాను ఈయన యొక్క కొటేషన్స్ అన్ని కూడాను ఎన్నో సార్లు వాళ్ళకి క్లారిటీ అనేది ఇవ్వగలిగాయి. ఎలా అంటే ఇలాగా, నువ్వు విజయం సాధించాలనుకుంటున్నావా? అయితే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని గురించి వదిలిపెట్టే. నీ పని మీద నువ్వు దృష్టి పెట్టు. ఎప్పుడు కూడాను అంతో ఇంతో మెల్లిగా అయినా సరే చేస్తున్న పురోగమనం సాధిస్తున్న వాళ్ళని నిరుత్సాహపరచుకో. ఏ పనైనా సరే మొదలు పెట్టడమే వెరీ ఇంపార్టెంట్. అక్కడే ఉంది మొత్తం అంతా. సో ఎలా బతికామో కాదు, ఎంత అద్భుతంగా జీవించాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎంత హాయి ఉండేది అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి కొటేషన్స్ అన్ని కూడాను ఆయన బాగా ప్రచారం చేసేవాళ్ళు అన్నమాట. మరి ఇవన్నీ కూడాను ఒక సగటు మనుషులకి, గందరగోళంలో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి చాలా చాలా హెల్ప్ అయ్యాయి. మరి ఇంతే 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 అని లిమిట్ గా ఆలోచించే వాళ్ళందరికీ మీద చాలా ప్రభావం చూపించి కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్లేలాగా వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యాయి అన్నమాట. సో ఇంకా మనం నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకొక 2 జన్మల గురించి, ముఖ్యమైన 2 జన్మల గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. సో ఈ 4 జన్మలు వాళ్ళ యొక్క 40 జన్మల్లో ఈ 4 జన్మలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఇవన్నీ. సో ఇవన్నీ వాళ్ళు కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఒక జీసస్ అయ్యాడు, ఒక బుద్ధ అయ్యాడు. సో వెనక ఎప్పుడు కూడాను ప్రతి ఆత్మకి ఎంతో క్షీర సాగర మదనం అనేది ఉంది అనేది మనం తెలుసుకుంటున్నాం. సో ఎలా ఉంది ఏంటి అనేది మనం ఈ పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నాం. సో మళ్ళీ మనం వచ్చే నెక్స్ట్ టైం మనం మళ్ళీ మిగతా 2 జన్మల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.